ఐకియాలో హేమబ్ స్మార్ట్ బిజినెస్ కార్డ్ ప్రమోషన్ అయిన తర్వాత డైరెక్ట్గా మేము లంచ్కి వెళ్ళాము. లంచ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక డిజర్ట్ తిన్నాము. ఈ డిజర్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మైండ్ స్పేస్ అంట ఇక్కడ. సో ఇక్కడ నుంచి నేను మళ్ళీ ఏం చేశామంటే దుర్గం చెరువుకి వెళ్ళాను. దుర్గం చెరువుకి వెళ్ళిన తర్వాత అక్కడ షూట్ చేసాను. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ శివప్రసాద్ తాళపల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను హైదరాబాద్లోని దుర్గం చెరువులో అయితే ఉన్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి ఏంటంటే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఉంది కదా, సో ఈ కేబుల్ బ్రిడ్జ్ని లైట్వి ఎలా ఉంటుంది, లైటింగ్ వేసిన తర్వాత అనేది చూపిస్తాను. అలాగనే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు ఒక థీమ్ సాంగ్ పెట్టి వాటర్ అంతా కూడా ఫౌంటైన్ చేస్తున్నారు అనమాట. సో ఇంకా లేట్ లేకుండా వీడియో షూట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ నౌ. చూడండి, ఇక్కడైతే పార్క్ ఉంది, చెట్లు ఉన్నాయి కదా. ఇక్కడ నుంచి చూస్తే చూడండి, ఇది మనకి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్. అండ్ ఇక్కడ ఉన్నాయి కదా వాటర్, చూడండి ఎంత కూడా ఎలా ఉందో. ఇక్కడ వచ్చేసి మనకి ఒక సాంగ్ పెట్టేసి చుట్టుపక్కల లైట్స్ వేసినారు అక్కడ మాత్రమే. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి లవ్ షేప్లో ఈ రోడ్డుకి ఆ రోడ్డుకి అంతా కూడా లైట్స్ పెట్టి భలే డిజైన్ చేసినారు. కలర్ఫుల్గా అయితే ఉంది. అంటే ఉన్న స్పేస్ని భలే యూజ్ చేసినారు అబ్బా తెలంగాణ గవర్నమెంట్. అద్భుతంగా ఉంది. అండ్ ఇటుపక్క ఐటీ కంపెనీస్, హౌసెస్ అన్నీ ఉన్నాయి, ఫ్లాట్స్ అన్నీ కూడా. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే అందరూ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవన్నీ చేసుకుంటున్నారు. చాలామంది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడానికి వస్తున్నారు. సో బ్యాక్గ్రౌండ్ చూస్తారా ఇంత ఎలా ఉంటుంది. ఇక్కడ లోపలికి రావడానికి టికెట్ వచ్చేసి 10 రూపాయలే అనమాట, చాలా తక్కువ ప్రైస్. సో కెమెరా ఉంటే అలౌ చేయరు. ఒకవేళ కెమెరా ఉన్నా కూడా 2 రూపీస్ ఎక్స్ట్రా కట్టాలి అమౌంట్. సో ఇలా ఉంది బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ అదిరిపోయింది కదా, మామూలుగా ఉండదు. ఇంకా మ్యూజిక్ ప్లే అవుతూనే ఉంది, ఆ వాటర్ ఫౌంటైన్ కూడా ఆడుతూనే ఉంది అనమాట. ఇంకా పీపుల్ కూడా వస్తూనే ఉన్నారు. సో ఇన్స్టాగ్రామ్ రీల్స్. ఇదంతా చెరువు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లే ఏరియా పెట్టారు, కూర్చోడానికి ఏదైనా ఆడుకోవడానికి బాగుంది. చాలా మంది కూర్చొని ఉన్నారు అనమాట. సో కెమెరా తెచ్చాం కాబట్టి ఇక్కడ కొంతమంది గ్రూప్ ఫోటో కావాలన్నారు, తీస్తున్నాడు మావాడు. ఫోటో చూస్తున్నారు ఎలా వచ్చిందని, మనం కూడా చూద్దాం. బ్రో, మీకు అలానే అమ్మాయిగా మారే ఛాన్స్ వస్తే 24 hours మీరేం చేస్తారు? ఇక్కడైతే కనుక వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు షూట్ చేస్తున్నారు. సో అమ్మాయి కెమెరా అని వర్క్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి బర్త్డే అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని వీళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు. ఇంట్రెస్టింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే కనుక బ్రదర్ ఉన్నారు అనమాట. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు బ్రో? నా పేరు షాహీజ్. ఓకే బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ మైక్ కావాలనేసి వీళ్ళకైతే కనుక యూట్యూబ్ ఛానల్ ఉంది, అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఉందన్నమాట. సో మీరు వెళ్ళి ఒకసారి సెర్చ్ చేసి చూడండి, చాలా మంచి కంటెంట్ ఇచ్చారు. ఇందాక చూసారు కదా మీరు స్టార్టింగ్లో, అదంతా కూడా వీళ్ళు ఫిజికల్గా వీళ్ళు యాక్టివిటీ చేపిస్తున్నారు అనమాట. సో చాలామంది వర్చువల్గా చేపిస్తారు బ్రో, బట్ మీరు ఇట్లా ఫిజికల్గా చేపిస్తున్నారు. అది కూడా మీరు 50 రూపీస్ అమౌంట్ కూడా ఇస్తున్నారు. సో అది వర్తే. యా బ్రో, ఇలా థాట్ ఎలా వచ్చింది, మీరు ఎందుకు చేస్తున్నారు లైక్ ఇట్లా? ఏం లేదు బ్రో, లైక్ మనమంతా డైలీలో కనీసం కొంత టైం అన్నా కానీ ఖచ్చితంగా మనం యూట్యూబ్లో స్పెండ్ చేస్తాం. లైక్ అట్లీస్ట్ మనం 2 hours 3 hours ఇన్ డే ఖచ్చితంగా యూట్యూబ్ని మనం స్పేర్ చేస్తుంటాం టైము. సో నాకేమనిపించింది అంటే ఒకనొక టైంలో ఓకే నేను కూడా ఇట్లా స్పెండ్ చేస్తున్నాను కదా, నా కంటెంట్ మీద కూడా కనీసం ఒక 5 నిమిషాలన్నా స్పెండ్ చేయకపోవడం అన్న థాట్ నుంచి నేను ఓపెన్ మైక్ కావాలని చెప్పి తీసుకున్నాను. సో ఏ కంటెంట్ ఇస్తే బాగుంటుంది అన్న టైంలో ఓకే పబ్లిక్ ఒపీనియనే గ్యాదర్ చేద్దాము, జెన్యూన్ ఒపీనియన్స్ తీసుకుందాము. సో కొన్ని హైపోథెటికల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ దొరకనివి. దాంట్లో ఒక్కొక్కరికి సో మెనీ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. సో ఆ పర్స్పెక్టివ్స్ తెలుసుకుందాము, దాన్ని అప్లోడ్ చేద్దాం, దాన్ని పోస్ట్ చేద్దాం అన్నట్లు స్టార్ట్ చేసాము. సో ఒకనొక టైంలో ఏమైందంటే అవి కూడా నాకు బోర్ కొట్టినాయి అనమాట అట్లా అడగటం కూడా. సో ఏమన్నా ఇంకొంచెం క్రియేటివ్గా చేద్దామని చెప్పేసి కొన్ని పజిల్స్ గ్యాదర్ చేయడం జరిగింది. ఆ పజిల్స్ తీసుకొని వచ్చేసి జనాలతో కొంచెం ఇంటరాక్ట్ అవుతున్నట్లు ఉంటుంది. సో కొత్త కొత్త పరిచయాలు వస్తుంటాయి. సో ఆ విధంగా పజిల్స్, క్వశ్చన్స్, సో అట్లా నేను ఇంటరాక్ట్ అవుతా ఉన్నాను. యాక్చువల్గా మైండ్కి పని చెప్తున్నారు మీరు, చాలా మంచి విషయం. యా, మైండ్ అంటే కొంచెం అట్లాంటిదే. ఓకే బ్రో, హైదరాబాద్లో మిమ్మల్ని కలిసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ మీ ఛానల్ పేరు కూడా నాకు నచ్చింది, ఓపెన్ మైక్ కావాలి అంటే
అంటే వాళ్ళు ఓపెన్గా చెప్తున్నట్టు ఉందన్నమాట, ఓపెన్గా చెప్తున్నట్టు. కావలి అనేది మా ఊరి పేరు, కావాలి కావలి అనేది మా ఊరి పేరు. సో ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లా అంటే మేము మా ఐడెంటిటీ ఏంటంటే నెల్లూరు అని చెప్పుకుంటూ ఉంటాము. ఓకే. లేదు ఎక్కడికి వెళ్ళినా మా పేరు మేము చెప్పుకోవాలని కనీసం మా యూట్యూబ్ ఛానల్ సెర్చ్ చేసినప్పుడన్నా మా ఊరు నలుగురు పలుకుతారు కదా కావలి అనేసి. టు బీ ఫ్రాంక్ బ్రో, నేను కూడా నెల్లూరులో చదివాను అనమాట 1 year 2011 అరౌండ్. అప్పుడు చదువుకున్నాను అనమాట, సిపిటి చేశాను, సిఏ. నెల్లూరు మాస్టర్ మైండ్స్ నా ఫ్రెండ్స్ ఇప్పటికి ఉన్నారు. సో నెల్లూరు ఫ్రెండ్స్ అంటే నాకు చాలా ఇష్టం బ్రో, చాలా మంచి మనసు అనమాట. ఇప్పుడు మీకు ఇంకో నెల్లూరు ఫ్రెండ్ యాడ్ అయ్యాడు బ్రో, కావలి ఫ్రెండ్ యాడ్ అయ్యాడు. ఓకే బ్రో, థ్యాంక్ యూ ఆల్వేస్ బ్రో. బోత్ ఎండ్స్ ఆర్ క్లోజ్, బట్ ఒక ట్రిక్ ఉంది, ఆ ట్రిక్ ఓపెన్ చేస్తే మీకు అది బ్రో సూపర్ ఎక్సైటెడ్ ఉన్నారు. ఓకే బ్రో. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఐ హోప్ గైస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ మీరు ఒకసారి అన్న ఛానల్ ఓపెన్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా మీరు లైక్ చేసి షేర్ చేయకపోతే కనుక ప్లీజ్ షేర్ చేయండి. సో వీడియో ఎంతో క్లోజ్ చేసి మా ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాడు. డిస్క్రిమినేషన్ కాదు, క్షమించండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్, ఓకేనా. వీడియో ఎంతో క్లోజ్ చేస్తూ దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లి సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్. బై బాయ్.